రాజధానిలో ముస్లిం సోదరులకు తగిన భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని నూజివీడు పట్టణంలో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా మైదానంలో ముస్లింలకు సౌకర్యవంతమైన షాదీఖానా నిర్మించనున్నట్లు చెప్పారు. మైదానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అన్ని సౌకర్యాలతో రానున్న బక్రీద్ నాటికి నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ముస్లిం సోదరుల ఆశీస్సులతో తాను మంత్రిని అయినట్లు పార్థసారథి తెలిపారు. కూడా సంతోషాల్ని, ఐశ్వర్యాన్ని, అన్ని సమస్యల్ని దూరం చేయాలని చెప్పేసి అల్లాని మనసారా ప్రార్థిస్తాం. ఎందుకంటే నెల రోజులు పవిత్ర మాసంలో రోజా చేసి ఆ మాసం మొత్తాన్ని కూడా పవిత్రంగా గడిపి ఆ రోజా చేయటం మూలంగా ఆ రోజా చేసిన సోదరులందరికీ కూడా దయ, సహనం, పక్క వాళ్ళని ప్రేమించే భావం, గుణం అది కలిగజేస్తుంది ఒక నెల రోజా అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా వాళ్ళందరికీ కూడా ఆ అల్లా మేలు చేయాలి. వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా పైకి రావాలి. చదువుల పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అందరూ పైకి రావాలని అల్లాని నేను మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం కూడా అన్ని మతాలను కూడా, మతాల్ని, మత సాంప్రదాయాల్ని, ఆ మతస్థుల మనోభావాల్ని గౌరవించే విధానం ఈ ప్రభుత్వానికి. మరి ప్రత్యేకంగా మోజన్ల కోసం మార్చి 17 తారీఖున 45 కోట్ల రూపాయలని అందరి అకౌంట్లో వేసిన ప్రభుత్వం కూడా అని చెప్పేసి మనం చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు మౌజన్స్కి ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా హజ్ హౌస్ ఏదైతే విజయవాడలో సెమీ ఫినిష్డ్ అసంపూర్తిగా, కడపలో అసంపూర్తిగా ఉందో వాటిని పూర్తి చేయటమే కాకుండా రాజధాని ఏదైతే కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అని మాట్లాడుతూ ఉందో ఆ అంతర్జాతీయ స్థాయి రాజధానిలో మరి ముస్లిం సోదరుల కోసం హజ్ హౌస్ను కూడా నిర్మిస్తానికి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ముస్లిం సోదరుల సంక్షేమం కోసం దాదాపు 6,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం కానివ్వండి, మరి పెన్షన్లు కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాల రూపంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. తల్లికి వందనం ప్రత్యేకంగా ముస్లిం సోదరులు ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తుంది ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్పేసి. ముస్లిం సోదరులు ఎప్పుడూ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అనే ఆలోచనలు ఉండేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ముగ్గురిని కనండి అని చెప్తున్నారు. సో ఈరోజు తల్లికి వందనం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులకి చాలా మేలు చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. బక్రీద్ కల్లా వాళ్ళందరూ కూడా మెచ్చుకునే విధంగా బాగా చక్కగా సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ 2 నెలల్లో ఇక్కడ ఒక షాదీఖానా నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి ఆ షాదీఖానా కూడా ఏ విధంగా చేస్తామంటే కింద ఫ్లోర్లో ఎటువంటి గోడ కట్టుకోకుండా అందరూ ముస్లిం సోదరులు అందరూ కూడా నమాజ్ చేసుకుంటానికి అవకాశం ఉండేటట్లు దానిపైన మరి షాదీఖానా కడతానికి వెంటనే నేను నిధులు శాంక్షన్ చేపిస్తాను. మళ్ళీ వచ్చే రంజాన్ కల్లా అది పూర్తి చేయటమో లేతే పనిలో ఉండటమో పని కొనసాగిస్తామో చేస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. మరి ముస్లిం సోదరులు అందరూ కూడా నాకు సొంత సోదరు లాంటి వాళ్ళు. వాళ్ళకి ఏమి చేయాలన్నా కూడా నేను ఎక్కడ వెనకాడని చెప్పేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.